శ్రీమాత్రే నమః. 2025 మే 14 లోపు ఈ రాశుల వారికి సంతానం, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అందరికీ నమస్కారమండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నవారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పిల్లలు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు సంతాన కారకుడు. అంటే జాతక చక్రంలో దేవగురువైన బృహస్పతి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉందనుకోండి, సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే శాస్త్రం ప్రకారం సంతాన యోగం ఉండాలి అంటే ప్రధానంగా జాతక చక్రంలో 5వ ఇల్లు అనేది సంతానాన్ని సూచిస్తుంది. అందుకే సంతాన ఇల్లు అని కూడా పిలుస్తారు. 5వ ఇంటికి అధిపతి మీరు ఏ రాశిలో జన్మించినా, మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశిలో జన్మించినా మీ 5వ ఇంటికి అధిపతి అయినటువంటి గ్రహం అనుకూలంగా ఉందనుకోండి, మీ సంతాన సామర్థ్యం అనేది పెరుగుతుంది. అలాగే చంద్రుడు కూడా సంతాన విషయంలో కీలక పాత్రను పోషిస్తాడు. శుక్రుడి యొక్క ప్రభావం మీ ఇంటిపైన అనుకూలంగా ఉన్న మీ మధ్య సామరస్యం పెరిగి సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏ రాశుల వారికి గురువు వల్ల సంతాన యోగ సూచనలు ఉన్నాయో క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఈ 2025 సంవత్సరం మే 14వ తారీఖు లోపు వృషభ రాశిలో గురు సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ స్థానం అనేది 12 రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంది. గురువు కనుక అనుకూలంగా లేదనుకోండి, సంతానానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. గురువు అనుకూలంగా ఉన్నాడనుకోండి, సంతాన సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతాన యోగం ఉన్న ఒక రాశి ఏది అని అంటే మేషరాశి అని చెప్పచ్చు. ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో గురు సంచరించడం వల్ల సంతాన యోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం నుండి పెళ్ళైన సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే ఆ దంపతులలో ఒకరు మేషరాశిలో జన్మించినట్లయితే సంతానం వారికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిలోగా అంటే 2025 మే 14 తారీఖులోగా చదువుకుంటున్న పిల్లల విషయంలో కూడా, ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నవారు పోటీ పరీక్షలకు హాజరవుతున్నా, ఇంటర్వ్యూకి హజరవుతున్నా ఏ సంతానం విజయాన్ని సాధించే అవకాశాలు అయితే బలంగా సూచిస్తున్నాయని, ఆరోగ్య విషయంలో కూడా మీకు ఆల్రెడీ ఉన్న సమస్యలు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్య నుండి కోలుకునే అవకాశాలు ఉంటాయండి. అంటే మేషరాశిలో జన్మించిన వారికి మే మాసంలోపు, పిల్లలు లేని వారికేమో సంతాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. పిల్లలు ఉన్నవారికైతే సుఖ సంతోషాలు అనుభవిస్తారు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల తప్పకుండా 2025 మే 14వ తారీఖు లోపు సంతాన యోగం అనేది ఏర్పడుతుంది. అతి త్వరలో మీరు సంతానాన్ని పొందే అవకాశాలు, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నా సరే, వారు చదువు విషయంలో కావచ్చు, వారి పోటీ పరీక్షలకు హాజరవుతున్న విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఉంటాయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరికైతే సంతానం ఉందో వారి పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరైతే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు లోపు, అంటే బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్ళకముందే వృషభ రాశి వారికి సంతాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉంటాయండి. తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో అనగా 11వ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. కాబట్టి సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదివరకే పిల్లలు ఉన్నట్లయితే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదో ఒక రకంగా పిల్లలు లేని వారికి కావచ్చు, పిల్లలు ఉన్నవారికి కావచ్చు, పిల్లలు లేని వారికైతే సంతానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. పిల్లలు ఉన్నవారికైతే వారి సంతానం అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిల్లల వల్ల తల్లిదండ్రులకు అదృష్టం పడుతుందండి. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు విద్యా విషయంలో కూడా ఘన విద్యాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, ఆశించిన ఫలితం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి ప్రయత్నాలు
చూసుకున్నట్లయితే మీ జాతకం ప్రకారం గురు సంచారం బట్టి చూసుకున్నట్లయితే 2025 మే 14 తారీఖు లోపు కర్కాటక రాశి వారికి సంతాన యోగం అనేది సూచిస్తుంది. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి నవకోణాల్లో గురు సంచరించడం వల్ల తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. 2025 సంవత్సరం మే 14వ తారీఖు లోపు అంటే ఈ ఏడాది మే నెలలో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. ఒకవేళ మిత్రులు చదువుకుంటున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రకంగా కన్యా రాశిలో జన్మించిన దంపతులకు వారి పిల్లల పరంగా ఏదో ఒక శుభవార్త అయితే వింటారండి. సంతానం లేని వారికైతే సంతాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. పెళ్ళయి సంతానం ఉన్న వారికైతే వారి సంతానం అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే పిల్లలకు సంబంధించి మీ మాసంలో కొన్ని కీలకమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత సంతాన యోగం ఉన్న రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి సప్తమ కేంద్రంలో ఉన్న గురువు మీ రాశి వారికి అదృష్టాన్ని అందిస్తాడండి. ఈ రాశి వారికి వృషభ రాశిలో గురువు సంచరించినంత కాలం, అంటే వృషభ రాశి నుండి గురువు బయటకు వెళ్ళనంత కాలం సంతాన యోగాన్ని సూచిస్తున్నాడు. ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే మీ పిల్లల చదువులో కానీ లేదా పోటీ పరీక్షల్లో కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, విదేశీ ప్రయత్నాల విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పిల్లలకు కూడా విద్యను సాధించే అవకాశాలన్నీ ఉంటాయి. అంటే ఈ వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం మే 14వ తారీఖు లోపు అనేక శుభ పరిణామాలు పిల్లల పరంగా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పిల్లల కారణంగా మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి పంచమ కోణంలో గురు సంచరించడం వల్ల సంతానానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను వినడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. సంతానం ఉండి వారి పిల్లల ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు సంతానం కలగని దంపతులు అయితే ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, మీ పర్సనల్ చార్ట్ అనేది బాగున్నట్లయితే, మీకు మీ భర్తకి లేదా మీకు మీ భార్యది ఇద్దరికీ కూడా పర్సనల్ బాగున్నట్లయితే, ఎటువంటి దోషాలు లేకున్నట్లయితే తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయండి. శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంతానం ఉండి మీ పిల్లలు చదువుకున్నట్లయితే చదువులో మీ అంచనాలకు మించిన పురోగతిని సాధిస్తారు. పిల్లల పరంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు పెళ్లిడికి వచ్చినట్లయితే వారికి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే మాసంలోపు సంతాన అభివృద్ధి ఉన్న రాశుల వారు ఎవరంటే మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, మేష రాశి. ఈ రాశి వారికి అయితే సంతాన ప్రాప్తి సూచనలు అయితే కనపడుతున్నాయి. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.